క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాస్టర్ మైండ్స్ ఆధ్వర్యంలో నేడు నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు। ఈ ర్యాలీలో విద్యార్థులతో పాటుగా వైద్య నిపుణులు కూడా పాల్గొని క్యాన్సర్ బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో నగరవాసులకు వివరించారు। జీవన విధానంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి బారిన పడకుండా ఆరోగ్యంగా జీవించవచ్చని వైద్య నిపుణులు తెలిపారు। యాక్చువల్లీ ఇవాళ ఫిబ్రవరి 4 వరల్డ్ క్యాన్సర్ డే అండి। ఈ ఇయర్ థీమ్ ఏంటంటే నథింగ్ బియాండ్ అస్। దీంట్లో ఏంటంటే మెయిన్గా ఏంటంటే క్యాన్సర్ అనేది వన్ ఆఫ్ ద డెడ్లియెస్ట్ ప్రాబ్లమ్ అని చెప్పి ఇంతకుముందు అనుకునేవాళ్ళు। ఇప్పుడు ఏంటంటే క్యాన్సర్ అనేది క్యూరబుల్ కండిషన్స్లో కూడా చాలా ఎర్లీగా వస్తే క్యూరేటివ్ స్టేజెస్ కూడా ఉంటాయని చెప్పడం అనేది తర్వాత క్యాన్సర్ రావడానికి మెయిన్ కారణాలు ఏంటంటే స్మోకింగ్, లేకపోతే ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే ఏదైనా అదర్ రీజన్స్ ఉంటాయి కదా। వీటన్నింటినీ కనుక మనం ప్రివెంట్ చేయగలిగితే, లేకపోతే మనం వాడే తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్లో చేంజ్ అవ్వడం వల్ల, ఒబెసిటీ అనేవి ఇన్ని రావడం వల్ల ఈ రోజుల్లో క్యాన్సర్ అనే ఇన్సిడెన్స్ చాలా పెరిగిపోతుంది। వెస్ట్రన్ కంట్రీస్లో అయితే 1,250 మందికి ఉంటుంటే మన ఇండియాలో ఓన్లీ 80-90 మందికే ఉంటుందని అనుకుంటున్నాము। కాకపోతే ఏంటంటే ఈ తక్కువ నెంబర్ ఎందుకు ఉంటుందంటే మన దగ్గర డయాగ్నోసిస్ అనేది అవడం లేదు, తర్వాత పేషెంట్స్ అనేది ట్రీట్మెంట్కి అనేది రావడం లేదు। ఇలా రాకపోవడం వల్ల ఏంటంటే మన దగ్గర డయాగ్నోసిస్ తక్కువ కనపడుతుంది। పబ్లిక్లో అవేర్నెస్ పెంచడం వల్ల, లైక్ ఒబెసిటీ అనేది తగ్గించడం వల్ల, స్మోకింగ్ మారడం వల్ల, ఆల్కహాలిజం అనేది తగ్గించడం వల్ల, కొన్ని ప్రివెంటబుల్ కాజెస్ లైక్ సర్వైకింగ్ క్యాన్సర్ అనేది తగ్గాలంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్ ఇవి చేయడం వల్ల క్యాన్సర్ అనేది రాకుండా చాలా వరకు మనం అరికట్టచ్చు। లేకపోతే హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ చేయించుకోవడం వల్ల లివర్ క్యాన్సర్ అనేది మనం ప్రివెంట్ చేయించుకోవచ్చు। అలాగే ఇంకోటి ఏంటంటే క్యాన్సర్ అని రాకుండా ఉండడానికి స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ ప్రతి లేడీ 40 ఇయర్స్ దాటిన తర్వాత ఎవ్రీ ఇయర్ మ్యామోగ్రామ్ చేయించుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ టైంలో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది చాలా తగ్గిపోతుంది। తర్వాత కోలన్ క్యాన్సర్కి స్టూలకల్ బ్లడ్ కానీ, కొల్నోస్కోపీ కానీ, లేకపోతే ఎక్కువ స్మోకింగ్ చేసేవాళ్ళు లో డోస్ సిటీ స్కాన్ కానీ, లేకపోతే ఎక్స్రే టెస్ట్ కానీ ఇవన్నీ చేయించుకోవడం వల్ల ఏంటంటే క్యాన్సర్ అనేది ప్రాథమిక దశలోనే మనం బయటపడవచ్చు। దీనివల్ల ఏంటంటే మనం ఎర్లీగా ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు।